స్కూబా డైవింగ్ గుజరాత్ సముద్ర గర్భంలో ద్వారక సందర్శన శ్రీకృష్ణుడికి పూజలు నెమలి ఈకల సమర్పణ ద్వారకను స్పృశించినప్పుడు నాటి ప్రాచీన వైభవాన్ని దివ్యత్వాన్ని అనుభూతిని చెందా మోదీ దేశంలోనే అత్యంత పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతును ప్రారంభించిన ప్రధాని కాంగ్రెస్ హయాంలో అన్ని స్కామ్లే వాటిని అడ్డుకోవడం వల్లే భారీ ప్రాజెక్టులు వచ్చాయి నాడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో దేశం ర్యాంకు 11 ఇప్పుడు 5 ప్రధాని మోడీ వ్యాఖ్యలు అయితే ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సైన్స్ అండ్ టెక్నాలజీని విపరీతంగా యూజ్ చేసుకొని ద్వారక దాకా వెళ్ళగలిగిండు ద్వారక దాకా వెళ్ళి ద్వారకని టచ్ చేయగలిగిండు ద్వారక అయితే ఇంత సముద్ర గర్భంలోకి మునిగిపోయినటువంటి ద్వారం దగ్గర దాకా పోయగలిగినావు కానీ సమ్మక్క సారక్క దగ్గర రాలేకపోయినావు ప్రధానమంత్రి గారు ఇంకోసారి సమ్మక్క సారక్క దగ్గర కూడా వచ్చి ఉంటే ఈ తలుల మహిమలు కూడా నీకు తెలిసేటి రండి వస్తాడు ఇక దేవభూమి ద్వారక సముద్రంలో మునిగిపోయిన ప్రాచీన నగరం ద్వారకను ప్రధాని మోడీ గురువారం స్కూబా డైవింగ్ ద్వారా సందర్శించారు జలగర్భంలో శ్రీకృష్ణుడికి భక్తిపూర్వకంగా ప్రార్థనలు జరిపారు అనేక సంవత్సరాలుగా ద్వారకను సందర్శించాలని అనుకుంటున్నానని ఇప్పటికీ కోరిక నెరవేరిందని ఇదొక దివ్య అనుభూతి అని సముద్రం నుంచి బయటకు వచ్చిన అనంతరం మోదీ పేర్కొన్నారు గుజరాత్లోని ద్వారకలో ప్రధాని మోడీ ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించాడు ఇక రైల్వే ప్రాజెక్టులకు ఇవాళ మోదీ శ్రీకారం చుట్టబోతా ఉన్నారు 27 రాష్ట్రాల్లో 41,000 కోట్లతో పనులు 22.57 కోట్లతో బేగంపేట స్టేషన్ అభివృద్ధి హాజరవనున్న తమిళసై రేవంత్ కిషన్ రెడ్డి హాజరు కాబోతా ఉన్నారట పెంచమంటున్నది టెంపరేచర్ ఇక కిషన్ రెడ్డి సంజయ్ అరవింద్ కు టికెట్లు ఖరారు పెండింగ్ లో బాపురావు టికెట్ 3 రోజుల్లో 10 సీట్లకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన బీఆర్ఎస్ తో పొత్తు ఉండదంటూ అధినాయకత్వం సంకేతాలు ఇచ్చింది అయితే బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి దెబ్బ బీఆర్ఎస్ కు కొంత లాభం అవుతుంది కాబట్టి కేసీఆర్ తో సోపతి అంత మంచిది కాదు బీజేపీకే దెబ్బ అయిపోయిన పడ్డది అంటే ఇక్కడ కిషన్ రెడ్డి సంజయ్ అరవింద్ కు టికెట్లు ఖరారు అయిపోయినాయి అలాగే భువనగిరి టికెట్ ను బూర నర్సే గౌడ్ కు కేటాయించినట్టుగా తెలుస్తా ఉంది భారతీయ జనతా పార్టీ అలాగే ఖమ్మం టికెట్ కూడా కేటాయించినట్టు తెలుస్తా ఉంది ఇక చేవెళ్ల టికెట్ ను కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి అందివ్వడం జరిగింది ముందుగా కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నకు నిన్న జన్మదినం అన్నకు బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు యూ అన్న ఇంకా కాంగ్రెస్ పార్టీ కంటే ముందు భారతీయ జనతా పార్టీ ఒక అడుగు కొద్దిగా 5-6 టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మహబూబ్ నగర్ టికెట్ను ప్రకటించింది